లే చెప్పకండి అమ్మా మీరు ఒక్క రీజన్ కూడా చెప్పండి. నేనే ఇందాక వచ్చి చూస్తే పప్పు ఏది? పప్పు ఎక్కడ పెట్టారు? దాల్కి ధరే పప్పు ఏది? పప్పు పక్కన పెట్టమని చెప్పాను కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారని. ఎందుకు పడేశారు? ఆవిడేది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? ఆవిడకి చెప్పి మరీ వెళ్ళా నేను. ఇన్ఛార్జిని పిలవండి. పప్పు వాసన వస్తుంది, ఎలా తింటారు పిల్లలది? సార్ ప్లీజ్ సార్ ఆన్సర్స్ ఇవ్వకండి నాకు. నేను హాస్టల్లో చదివాను, మీరు హాస్టల్ చదివారు. మీరు చిన్నప్పటి నుండి చూసారు హాస్టల్స్, నేను చిన్నప్పటి నుండి చూశాను హాస్టల్స్. పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను. పప్పు ఎందుకు పడేసారు ఇప్పుడు? నాకు అది కావాలి. ఏది ఆవిడేది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? అవన్నీ కాదండి, ఇక్కడ ఇన్ఛార్జ్ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని పిలవండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? సర్వ్ చేసే ఇన్ఛార్జ్ ఎవరు? ఒక 5 నిమిషాలు పిల్లలందరికీ సర్స్ని బయటకు పంపించండి. లెట్ దెమ్ రైట్ ద పేపర్ అండ్ గివ్ ఇట్ టు మీ. యా ప్లీజ్ మేక్ షూర్ దట్ వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు కదా, లెట్ దెమ్ సిట్ అవుట్ సైడ్ ఫర్ 5 minutes. యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దెమ్ రైట్, దే విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు మీ. ఓకే ప్లీజ్ మీరు వెళ్ళండి, వాళ్ళు ఇస్తారు. ఏది ఇన్ఛార్జ్ పిలవండి. నేను పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా, పప్పు పడేయకుండా అలాగే పెట్టమని చెప్పాను కదా, మరి తీసేసారు ఎందుకు?